వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. జంగారెడ్డిగూడెంలోని బాలల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల డివిజన్ స్థాయి ఆటల పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. మగవారికి క్రికెట్ పోటీలను, మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆరంభానికి డివైఈఓ రామన్న దొర ముఖ్య అతిథిగా విచ్చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలను నిర్వహిస్తుందని, ఉపాధ్యాయులు అందరూ జాగ్రత్తగా ఈ ఆటల పోటీల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి విశిష్ట అతిథులు హాజరైన డివిజన్లను అన్ని మండలాల విద్యాశాఖ అధికారులతో పాటు జంగారెడ్డిగూడెం విద్యాశాఖ అధికారి బి రాములు, జి రాములు, కొయ్యలగూడెం మండల విద్యాశాఖ అధికారి సురేష్, మండల విద్యాశాఖ అధికారి బుచ్చిరాజు తదితరులు ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. అనంతరం జరిగిన మ్యాచ్లో కొయ్యలగూడెం జట్టు పి నరసాపురం జట్టుతో తలపడింది. జంగారెడ్డిగూడెం కుకునూరు మధ్య జరిగిన పోటీల్లో జంగారెడ్డిగూడెం క్రికెట్ జట్టు విజయం సాధించింది. మరొక మ్యాచ్లో కామవరపు కోట జట్టు జీలుగుమిల్లు జట్టుతో తలపడింది. దీనిలో విజేతలైన వారికి గురువారం ఉదయం తిరిగి మరికొన్ని మ్యాచ్లు నిర్వహించనున్నట్లు, ఈ మ్యాచ్ల్లో ప్రతిభ చూపించిన వారిని జిల్లా స్థాయికి పంపనున్నట్లు విద్యాశాఖ అధికారి బి రాములు తెలిపారు. మీ క్రీడాకారులు పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాం. క్రీడాకారులు పరిచయం అయిన తర్వాత కోర్టు ఓపెనింగ్ ఉంటుంది. డివైఓ గారు టాస్ ఓపెన్ చేస్తే ఎంఈఓ బౌలింగ్ చేస్తారు, బ్యాటింగ్ చేస్తారు. త్రోబాల్ టీంలు రెండు వైపులు నిలబడి కెప్టెన్లు మీ ప్లేయర్స్ పరిచయం చేయాలి. రామలక్ష్మి మీ టీము, ఈ టీంను ఫామ్ చేయండి. అలాగే కామరకోట టీము మేడం గారు